ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి యూఐ సెర్చ్ బార్. యూఐ సెర్చ్ బార్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఓకే. సెర్చ్ బార్ వచ్చేసి నార్మల్గా టెక్స్ట్ ఫీల్డ్ లాంటిదే. ఓకే. ఏంటంటే సెర్చ్ బార్ లో సెర్చ్ ఐకాన్ ఉంటుంది, క్లియర్ బటన్, డెలిగేట్స్ ఉంటాయి, అడిషనల్ డెలిగేట్స్. అంతే. మనం సెర్చ్ బార్ ప్లేస్ లో టెక్స్ట్ ఫీల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సిమిలర్ గా ఉంటాయి ఫంక్షనాలిటీస్. బేసిక్ ఎలిమెంట్ అంతే. డిస్ప్లేస్ ఏ బార్ విత్ సెర్చ్ ఫీల్డ్. ఓకే. సేమ్ నార్మల్గా మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఎలాగో సెర్చ్ ఫీల్డ్ కూడా అలాగే టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనం ఫిల్టరింగ్ చేస్తాం. మరి అండ్ ఎడిటబుల్ సెర్చ్ బార్ కంటైనింగ్ ద సెర్చ్ ఐకాన్. ఓకే. సెర్చ్ ఐకాన్ అనేది ఉంటుంది దాంట్లో. దట్ సెండ్స్ అన్ యాక్షన్ మెసేజ్ టు ఏ టార్గెట్ ఆబ్జెక్ట్ వెన్ రిటర్న్ ఈస్ ట్యాప్డ్. రిటర్న్ ట్యాప్ చేసినప్పుడు ఏదైతే ఫంక్షనాలిటీ జరగాలో ఆ ఫంక్షనాలిటీ చేయడానికి మనకు టార్గెట్ అవుతుంది. అంతే. యాక్షన్ అనేది సెండ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ సెర్చ్ బార్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ రన్ చేసి చూద్దాం అపీరెన్స్ కోసం. ఓకే. ఇది సెర్చ్ బార్ మనకి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మైక్ ఐకాన్ ఉంది కదా, మనకి ఇక్కడ మైక్ ఐకాన్ అయితే రావట్లేదు. సేమ్ క్లియర్ బటన్ వచ్చేసి బై డిఫాల్ట్ ఎనేబుల్ లో ఉంది. టెక్స్ట్ ఉంది, సెర్చ్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనం సెర్చ్ ఐకాన్ సెర్చ్ బార్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. టెక్స్ట్ టెక్స్ట్ బై డిఫాల్ట్ మనం ఏదైనా ఎంటర్ చేసి ఉంచాలి అనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే లేదు. ప్లేస్ హోల్డర్ సేమ్ మనకి టెక్స్ట్ ఫీల్డ్ కి ప్లేస్ హోల్డర్ ఎలా ఉంటుందో అలాగే సెర్చ్ ఫీల్డ్ కూడా ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే ప్లేస్ హోల్డర్ లాగా కనిపిస్తుంది. ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే. పైన ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. అందులో ఏం సెర్చ్ చేయాలో తెలియాలి అనుకుంటే, లేదంటే ఏదైనా టైటిల్స్, సో ఏదైనా ఫ్రెండ్స్, ఫ్రూట్స్, ఏదైనా. ఓకే. ఎనీథింగ్ మనం ప్రాంప్ట్ మన చాయిస్, మనం ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. అది ఆ ఫీల్డ్ కి పైన ప్రాంప్ట్ వచ్చేస్తుంది. సెర్చ్ బార్ స్టైల్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఓకే. ప్రామినెంట్, ఇది ప్రామినెంట్. తర్వాత మినిమల్, ఇది మినిమల్. మినిమల్ ఏంటంటే ఆ లైన్స్ అనేవి టాప్ లో బాటమ్ లో ఒక హారిజాంటల్ లైన్ ఉండేది, అవి రిమూవ్ అయిపోయాయి ఇప్పుడు. ఓకే. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము, మనకి ఎంతవరకు ఉందో తెలుస్తుంది. సో గ్రే కలర్ ఇచ్చాను నేను. ఓకే. బార్ స్టైల్ ఇది డిఫాల్ట్ పెట్టేస్తే అది ప్రామినెంట్ తీసుకుంటుంది. ఓకే. మనకు మినిమల్ కావాలంటే మినిమల్ తీసుకోవచ్చు, మన చాయిస్. ప్రామినెంట్ తీసుకుంటే ఏమవుతుంది, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినా ఇది తీసుకోవట్లేదు. ఓకే. లైట్ గా చూపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా చూపిస్తుంది, డిఫరెన్స్ అయితే చూపిస్తుంది బట్ లైట్ గా చూపిస్తుంది. అంతే. ఎందుకంటే ఓవర్లాప్ అయిపోతుంది. సమ్ వ్యూ వల్ల సబ్ వ్యూ ఏదో ఉన్నట్టుంది, అది ఓవర్లాప్ అవుతుంది. సో మినిమల్ తీసుకుంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో అది క్లియర్ గా అప్లై అయిపోతుంది. ఓకే. ఇక్కడ సెర్చ్ స్టైల్, ఇది బార్ స్టైల్.
బ్లాక్ తీసుకుంటే ఇది చేంజ్ అయిపోతుంది. ప్రామినెంట్ పెట్టి చూస్తాను. సో బ్లాక్ కలర్కి వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ ట్రాన్సిసెంట్ డిఫాల్ట్ అయింది. ఇవి బార్ స్టైల్స్. టెక్స్ట్ చూడొచ్చు. టెక్స్ట్ మనకి డిఫరెంట్ అయింది. నార్మల్గా ఇందాక బ్లాక్ ఉండేది టెక్స్ట్ కలర్, ఇక్కడ టెక్స్ట్ కలర్ కాకుండా బార్ బ్లాక్ కలర్ అయిపోయి టెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ వచ్చేస్తుంది. గ్రే విత్ షాడో ఉన్నట్లు అనమాట. షాడో ఎఫెక్ట్, లైట్ గా షాడో వచ్చేస్తుంది. ఇది సెర్చ్ సెర్చ్ స్టైల్, బార్ స్టైల్. ఇది మనకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బార్ టింట్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, నాకు బ్లాక్ ఉంది, టింట్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోయింది. మినిమల్ తీసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఇచ్చామో అదే తీసుకుంటుంది. ప్రాంప్ట్ తీసుకుంటే అప్పుడు టింట్ కలర్ చేంజ్ అయింది. ఓకే, టింట్ కలర్ చేంజ్ చేసినప్పుడు బార్ టింట్ చేంజ్ అయింది. ఇది సో బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మనకి బటన్స్ కి ఇస్తాం కదా, టెక్స్ట్ ఫీల్డ్ కూడా చూపించాలనుకుంటా థింక్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఇవి ఇన్బిల్ట్ ఉన్న ఇమేజెస్. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది బట్ తీసుకోవట్లేదు సిస్టమ్ ఇమేజెస్. స్కేల్ స్మాల్ డిఫాల్ట్. ఏదైనా ఇమేజ్ యాడ్ చేసి చూస్తే తెలుస్తుంది. బట్ ఫైన్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ తెలుసు. ఇమేజ్ యాడ్ చేసి చూస్తే అది బ్యాక్గ్రౌండ్ లో చూపించే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్కోప్ బార్ అనేది ఒక ఎలిమెంట్. దీనికి సెర్చ్ బార్ కిందే మనకి స్కోప్ బార్ వస్తుంది అనమాట. మనం సెర్చ్ చేసిన కంటెక్స్ట్ దేంట్లో సెర్చ్ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి ఎగ్జాంపుల్ లాస్ట్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి చూపించండి. ఇది స్కోప్ బార్ అన్నమాట. కింద సెగ్మెంట్ వస్తుంది అంతే. మనం సపరేట్ గా మళ్ళీ సెగ్మెంట్ తీసుకోకుండా ఇక్కడ కింద సెగ్మెంట్ యాడ్ అయి ఉంటుంది, దాన్ని స్కోప్ బార్ అని ఉంటుంది. ఓకే, ఇది కొత్తగా యాడ్ చేశారు, అంతకు ముందు లేదు. లాస్ట్ ఇయర్ యాడ్ చేశారు. బట్ అంత నెసరీ అయితే లేదు నాకు తెలిసి. జస్ట్ మనం సెగ్మెంట్ యూజ్ చేసుకుంటే సరిపోయింది ఆ ప్లేస్ లో. బట్ వాళ్ళు ఇచ్చారు, మనం యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెర్చ్ సెర్చ్ టెక్స్ట్ పొజిషన్ ఎక్కడ కావాలి, కస్టమ్ ఆఫ్సెట్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు. వర్టికల్ గా కానీ హారిజాంటల్ గా కానీ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ టెక్స్ట్ పొజిషన్ అనమాట. లేదు డిఫాల్ట్ వేసేస్తే అది లెఫ్ట్ అలైన్ అవుతుంది, లెఫ్ట్ అండ్ వర్టికల్లీ సెంటర్. అది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బిహేవియర్ ఎనేబుల్డ్ డిసేబుల్డ్. ఎనేబుల్ అంటే ఏముంది, యూజర్ ఇంటరాక్షన్ ఉంటుంది. డిజేబుల్ చేస్తే ఏముంది, కొంచెం డిమ్ గా కనిపిస్తుంది, యూజర్ కూడా ఇంటరాక్షన్ చేయడానికి ఉండదు. దాని మీద ట్యాప్ చేసిన ఫంక్షనాలిటీ వర్క్ అవ్వదు. అదే క్యాపబిలిటీస్. సో సెర్చ్ రిజల్ట్స్ బటన్. సో సెర్చ్ రిజల్ట్స్ బటన్ ఇది, అది చూపించాలంటే చేస్తుంది. షోస్ బుక్ మార్క్, ఏదో ఒకటే చూస్తుంది యాక్చువల్గా. ఇది బుక్ మార్క్, అది కాదు. సో క్యాన్సిల్ బటన్, ఇది క్యాన్సిల్ బటన్. సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్ క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ బటన్ ట్యాప్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక పాపప్ వచ్చేసి ఏదైనా సెర్చ్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ బటన్ మీద ట్యాప్ చేస్తే అది డిస్మిస్ అయిపోతుంది అకౌంట్ లో. అలాంటి కేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. స్కోప్ బార్ చూపించాలంటే ఇది ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎనేబుల్ చేస్తే స్కోప్ బార్ చూపిస్తుంది. బట్ స్కోప్ బార్ చూపించి అప్పుడు సైజ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తే ఒక ఐడియా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ స్కోప్ బార్ తీసుకోవట్లేదు. టింట్ గురించి చూస్తాను. ఓకే ఫైన్. ఆ స్కోప్ బార్ కి మనం ఇక్కడ స్కోప్ బార్ ఇచ్చామంటే వాటికి టైటిల్స్ ఇవ్వచ్చు. ఏమేం టైటిల్ రావాలి, ఇక్కడ మల్టిపుల్ స్కోప్ బార్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 2 స్కోప్ బార్స్ యాడ్ చేశాను.
చూద్దాం. రిమైనింగ్ ఇదంతా ఇన్పుట్ ట్రైట్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఫీల్డ్ అప్పుడు చూసారు కదా, కంటెంట్ టైప్ ఏంటి, క్యాపిటలైజేషన్, కరెక్షన్, పాస్వర్డ్, రిటర్న్ కి నేమ్ ఏం పెట్టాలి, ఇవంతా కామన్ అన్నమాట. ఇవన్నీ వ్యూ ప్రాపర్టీస్, ఇవన్నీ ఫస్ట్ నుంచి చూస్తున్నది. ఇవి మాత్రమే సెర్చ్ బార్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, రన్ చేస్తాను. ఓకే, ఎనేబుల్ ఉంది, టైప్ అవుతుంది, బట్ స్కోప్ బార్స్ ఇక్కడ రాలేదు. డిఫాల్ట్ బటన్ బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ ఎనేబుల్డ్. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా రాలేదనుకుంటా, అందు గురించి నేను ప్రోగ్రామాటికల్గా ఇచ్చి చూపించాను. చూస్తాను, ఇప్పుడు రాలేదంటే ప్రోగ్రామాటిక్ ఇస్తాను. యా, రాలేదు, ప్రోగ్రామాటిక్ ఇచ్చేస్తాను. లాస్ట్ ప్రాజెక్ట్లో ఇచ్చాను, స్కోప్ బార్ టైటిల్స్ అని అరే పాస్ చేస్తే తీసుకున్నాను. ఓకే, సేమ్ అలాగే. ఓకే, ఐ థింక్ డెలిగేట్ ఇస్తే తీసుకుంటాను కదా, చూస్తాను అసలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే డెలిగేట్ మ్యాండేటరీ అవుతాయి. డెలిగేట్ ఆల్రెడీ వీ కంట్రోల్కి ఇచ్చాము, బై డిఫాల్ట్ మనం వేయాల్సిన పని కూడా లేదు, ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ తెలుస్తుంది స్కోప్ బార్ కి స్పేస్ అయితే తీసుకుంది, బట్ చూపించట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసేసి నథింగ్. స్విచ్ చేయండి, టెక్స్ట్ ఎడిటింగ్ షుడ్ బిగిన్. చేంజ్ బుక్ మార్క్ స్కోప్ బటన్. ఓకే, ఓకే, నేను ప్రోగ్రామాటికల్గా ఇచ్చి చూస్తాను. స్కోప్ బటన్ టైటిల్స్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ట్రై చేశాను కానీ అవ్వలేదు లాస్ట్ టైం కూడా ఇక్కడ ఇస్తే. సో అందు గురించి మళ్ళీ ప్రోగ్రామాటికల్గా స్కోప్ బటన్ టైటిల్స్ అని ఇచ్చాను, ఇంకా ఫిక్స్ అయినట్లేదు. ఓకే, సో మనం ప్రోగ్రామాటిక్గా ఇవ్వాలి అంటే మనకి సెర్చ్ ఫీల్డ్ యొక్క అవుట్లెట్ కావాలి, సెర్చ్ బార్. సో అసిస్టెంట్ సెర్చ్ బార్. ఓకే, అవుట్లెట్ తీసుకున్నాను. సెర్చ్ బార్ డాట్ స్కోప్ బార్ టైటిల్స్. స్కోప్ బార్ టైటిల్స్ వచ్చేసి మనకు పేరులోనే తెలుస్తుంది కదా, అది మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. సో మనం ఆరే పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైటిల్స్ వచ్చేసి స్ట్రింగ్ ఉంటుంది కదా, సో స్ట్రింగ్ ఫస్ట్, సెకండ్. ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ కోడ్ రాసేటప్పుడు కామా తర్వాత ఒక స్పేస్ ఉండాలి ఎక్కడైనా కూడా. ఓకే, యా. సో మనం స్టోరీ బోర్డ్ లో స్కోప్ బార్ టైటిల్స్ ఇస్తే అది తీసుకోవట్లేదు, ప్రోగ్రామేటిక్ ఇస్తే వర్క్ అవుతుంది. ఓకే, ఈ ఫంక్షనాలిటీ మనం సెర్చ్ చేసిన తర్వాత యూజర్ ఫస్ట్ ట్యాప్ చేస్తే ఏమైనా ఫంక్షనాలిటీ చేయాలంటే చేసుకోవచ్చు, దీనికి డెలిగేట్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి మనం సెర్చ్ బార్ యొక్క డెలిగేట్స్ చూద్దాము. ఓకే,
ఇవి సెర్చ్ ఫర్ ప్రాపర్టీస్. బార్ స్టైల్ ఇందాక చూసాం కదా. డెలిగేట్ డెలిగేట్ మనం ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇవ్వచ్చు, ప్రాంప్ట్, ప్లేస్ హోల్డర్, షో బుక్ మార్క్ బటన్. ఓకే, అండ్ టెక్స్ట్ ఫీల్డ్. కెన్ క్యాన్సిల్, మనం క్యాన్సిల్ బటన్ ట్యాప్ చేసినప్పుడు కెన్ క్యాన్సిల్ అనేది ఫాల్స్ చేసి పెడితే క్యాన్సిల్ బటన్ ట్యాప్ చేసిన ఎటువంటి ఫంక్షనాలిటీ జరగదు. షో సెర్చ్ రిజల్ట్, ఇది వచ్చేసి సారీ, ఇది షోస్ క్యాన్సిల్ బటన్. ఇది సారీ, షోస్ క్యాన్సిల్ బటన్ వచ్చేసి క్యాన్సిల్ బటన్ చూపించడానికి. మనకి స్టోరీ బోర్డ్లో ఏవేవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, మనం సెర్చ్ ఫర్ యొక్క డెలిగేట్స్ చూడాలనుకుంటే ఇక్కడ అన్ని ప్రాపర్టీస్. యా, డెలిగేట్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి షుడ్ బిగిన్ ఎడిటింగ్, సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఎలాగైతే డెలిగేట్స్ ఉన్నాయో అలాగే సెర్చ్ ఫీల్డ్ కూడా సెర్చ్ బార్ షుడ్ బిగిన్ ఎడిటింగ్. బిగిన్ అయ్యే ముందు మనకి రిటర్న్ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. మనకు కావాలి అనుకుంటే ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని ఎడిటింగ్ ఇవ్వాలా లేదా అన్నప్పుడు ఈ డెలిగేట్ యూజ్ చేసుకోవచ్చు. మనం రిటర్న్ ఫాల్స్ చేస్తే ఎడిటింగ్ స్టార్ట్ అవ్వదు. తర్వాత డిడ్ బిగిన్ ఎడిటింగ్, ఎడిటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. షుడ్ ఎండ్ ఎడిటింగ్, ఎండ్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎండ్ అవ్వాలా లేదా అని. తర్వాత డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఓకే, టెక్స్ట్ డిడ్ చేంజ్, మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇన్, అలాగే ఇది టెక్స్ట్ డిడ్ చేంజ్. ఓకే, తర్వాత షుడ్ చేంజ్ టెక్స్ట్ ఇన్. ఓకే, సెర్చ్ బటన్ క్లిక్, సెర్చ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఈ ఫంక్షనాలిటీ వర్క్, ఈ డెలిగేట్ కాల్ అవుతుంది. బుక్ మార్క్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ డెలిగేట్ కాల్ అవుతుంది. క్యాన్సిల్, రిజల్ట్స్ లిస్ట్, ఇలా. తర్వాత సెలెక్టెడ్ స్కోప్ బటన్, ఇండెక్స్ డిడ్ చేంజ్. ఓకే, మనకి కింద సెగ్మెంట్ లాగా వచ్చింది కదా స్కోప్ బార్ అనేది, ఆ స్కోప్ బార్ లో ఏదైనా ట్యాప్ చేస్తే దాని రిలేటెడ్ ఫంక్షనాలిటీ చేయడానికి డెలిగేట్, ఇవన్నీ డెలిగేట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్నీ జస్ట్ నేను ప్రతిదీ చూపించడానికి, పూర్తి గుర్తుపెట్టుకోవడానికి నేను కాపీ చేసుకొని అక్కడ తీసుకెళ్తున్నాను. సో మనం ఇలా డెలిగేట్స్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ గా అదే క్లాస్ లోనే రాకుండా ఎక్స్టెన్షన్ అని క్రియేట్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్ తర్వాత వస్తుంది టాపిక్. ఎక్స్టెన్షన్ అని వ్యూ కంట్రోలర్ లో తీసుకొని దానికి యుఐ సెర్చ్ బార్ డెలిగేట్, నార్మల్ గా పైన ఇచ్చేస్తాం కదా ఇక్కడే కామా పెట్టేసి, అలా కాకుండా ఎక్స్టెన్షన్ అనేది సపరేట్ గా తీసుకుని ఇక్కడ పెట్టేస్తాం. సేమ్ ఈ క్లాస్ కి ఎక్స్టెన్షన్ అంతే, ఇందులో కోడ్ ఉండే బదులు పక్కకు తీస్తున్నాం అంతే. ఇదంతా కామెంట్ చేసి 1 by 1 పెట్టేస్తాను. సో ఫంక్షన్ వచ్చేసి షుడ్ బిగిన్ ఎడిటింగ్. ఇవన్నీ కామెంట్ చేస్తా కానీ రావు. సెర్చ్ బార్ షుడ్ బిగిన్ ఎడిటింగ్. ఎడిటింగ్ బిగిన్ అవ్వాలి కదా, మనకు ఆల్రెడీ తెలుసు టెక్స్ట్ ఫీల్డ్ అప్పుడు చూసారు కూడా. సేమ్ రిటర్న్ ట్రూ చేస్తేనే వర్క్ అవుతుంది, లేదంటే ఎడిటింగ్ స్టార్ట్ అవ్వదు. మనకి ప్రింట్ స్టేట్మెంట్ కావాలంటే ఇది కాల్ అవుతుందో లేదో చూడడానికి ప్రింట్ స్టేట్మెంట్స్ పెడతాను. ఓకే, ఇదే మెథడ్ ని ప్రింట్ చేస్తాను, అంటే ఈ మెథడ్ కాల్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత డిడ్ బిగిన్ లో మనకు రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకి రిటర్న్ వచ్చేసి ఇందులో ఏ కోడ్ లేదు ఈ డెలిగేట్ లో, ఓన్లీ రిటర్న్ ట్రూ చేస్తే చాలా అన్నప్పుడు రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఇంకేదైనా లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయంటే ఒక్క లైన్ ఉన్నా కూడా అప్పుడు మనం రిటర్న్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, did begin, should end editing, did end editing, should end editing. సో షుడ్ ఎండ్ ఎడిటింగ్ అది క్వశ్చన్ కదా, మనం ఎండ్ చేయాలా లేదా అనేది మనకి మనం ఆన్సర్ చేయాలి. సో రిటర్న్ ట్రూ. డిడ్ ఎండ్ ఎడిటింగ్, ఇక్కడ మనకి
అవసరం లేదు. ఆల్రెడీ ఎడిటింగ్ ఎండ్ అయిపోయింది. మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలంటే చేసుకోవచ్చు. రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. డిడ్ చేంజ్. టెక్స్ట్ డిడ్ చేంజ్. టెక్స్ట్ చేంజ్ అయినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. అందులో మనకి తెలుస్తుంది కూడా ఆ సెర్చ్ టెక్స్ట్ ఏంటి అని. యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, షుడ్ చేంజ్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ చేంజ్ అయిపోయిన తర్వాత, ఇది వచ్చేసి చేంజ్ అయ్యే ముందు టెక్స్ట్ చేంజ్ అవ్వాలా లేదా అనేది మనం ఇక్కడ రిటర్న్ పాస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ టెక్స్ట్ బదులు టెక్స్ట్ వస్తుంది, అందులో రేంజ్ కూడా వస్తుంది. ఓకే, టెక్స్ట్ అండ్ రేంజ్, ఇవి రెండు వస్తాయి మనకి. మనం యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఈ సెర్చ్ బటన్ క్లిక్డ్, బుక్ మార్క్ బటన్ క్లిక్డ్, క్యాన్సిల్ బటన్, రిజల్ట్స్, ఈ బటన్ ట్యాప్ జరిగినప్పుడు మనకి తెలుస్తుంది ఈ డెలిగేట్స్ కాల్ అవుతాయి. సెర్చ్ ఇక్కడ మనం ఎటువంటిది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది ట్యాప్ చేసిన తర్వాత కాల్ అవుతాయి. ఫంక్షనాలిటీ ఏదైనా రాయాలి అనుకుంటే, చేయాలి మనం ఏదైనా ఫంక్షనాలిటీ అనుకున్నప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. బుక్ మార్క్, మనకు అన్ని బటన్స్ ఒకేసారి రావు, క్యాన్సిల్ తో పాటు అయితే వస్తాయి తప్ప. బుక్ మార్క్, సెర్చ్ ఐకాన్, లిస్ట్ అన్ని ఒకేసారి చూపించాలంటే చూపించదు, ఏదో ఒకటే చూపిస్తుంది. ఒకటి ఆ రెండేమో ఉంటాయి అంతే. వన్ సెకండ్. సో బుక్ మార్క్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, రిజల్ట్స్ బటన్ ఉంది అండ్ స్కోప్. సెలెక్టెడ్ స్కోప్ లో ఏంటంటే మనకి ఏది ట్యాప్ చేసామని చెప్పేసి తెలుసుకోవచ్చు. సెలెక్టెడ్ స్కోప్, ఓకే స్పెల్ మిస్టేక్ అండి. సో సెర్చ్ వరకు ఉండే డెలిగేట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే, రన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి షుడ్ బిగిన్ కాల్ అవుతుంది. ఓకే, షుడ్ బిగిన్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ బిగిన్ ఎడిటింగ్, బిగిన్ కూడా అయిపోయింది. సో టెక్స్ట్ ఏదైనా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, రెండు మెథడ్స్ కాల్ అవుతాయి. షుడ్ చేంజ్ టెక్స్ట్, తర్వాత టెక్స్ట్ డిడ్ చేంజ్. షుడ్ చేంజ్ టెక్స్ట్ లో టెక్స్ట్ రేంజ్ రెండు ప్రింట్ అయ్యాయి, 1 0 0 0. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ కి 0 ఇండెక్స్ అవుతుంది, తర్వాత సెకండ్ క్యారెక్టర్ కి 1, ఇలా. తర్వాత టెక్స్ట్ డిడ్ చేంజ్, అది ఎంటర్ అయిన తర్వాత టెక్స్ట్ డిడ్ చేంజ్ లో ఏ టెక్స్ట్ ఎంటర్ అయింది, మొత్తం టెక్స్ట్ ఆ సెర్చ్ బార్ లో ఉండే టెక్స్ట్ అనేది అక్కడికి వచ్చేసింది. ఓకే, ఇవి రెండు కాల్ అయిపోయి తర్వాత ఎడిటింగ్ ఎండ్ అవుతాయి. ఎడిటింగ్ ఎండ్ చేయడానికి మనం ఫంక్షనాలిటీ ఏం రాయలేదు కదా, ఫంక్షనాలిటీ రాస్తే తెలుస్తుంది. ఓకే, డిడ్ చేంజ్, షుడ్ చేంజ్, డిడ్ చేంజ్ కాల్ అయ్యాయి.
తర్వాత మనకి ఏ బటన్స్ ఉన్నాయి, మనం ఇక్కడ బుక్ మార్క్స్ ఏం తీసుకోలేదు. సో ఈ స్కోప్ బార్ లో బటన్స్ చూద్దాం. స్కోప్ బార్ లో సెకండ్ మీద ట్యాప్ చేశాను, 1 ప్రింట్ అయింది, ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2, ఇది 2, మళ్ళీ ఇది 0. ఇలా మనం అలా కాకుండా మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నార్మల్ స్విచ్ స్టేట్మెంట్ అయితే ఎలాగో తెలిసిందే కదా. సెలెక్టెడ్ స్కోప్ మీద 0 అయితే ఫంక్షనాలిటీ, అక్కడ 3 కదా పెట్టింది. సో ఆల్రెడీ 2 కేసెస్కి రాసాను, ఇంకో కేసు 2 మీద ట్యాప్ చేస్తే డిఫాల్ట్ కాల్ అవుతుంది. సో డిఫాల్ట్ లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేశానంటే వీటి మీద ట్యాప్ చేస్తే వర్క్ అవుతాయి. అందులో ఈ డెలిగేట్స్ చెక్ చేయాలనుకుంటే షుడ్ ఎండ్ ఎడిటింగ్, టెక్స్ట్ డిడ్ ఎండ్ ఎడిటింగ్. మనం టెక్స్ట్ ఫీల్డ్ డిజేబుల్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ చేయాలనికి ఫంక్షనాలిటీ రాయాలి. సో టచ్ స్పీకర్ లో సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ ట్రూ. సో ఎడిటింగ్ వచ్చేసి ఎండ్ అయిపోతుంది. ఆ టెక్స్ట్ బార్ లో కాకుండా ఇంకెక్కడైనా ట్యాప్ చేస్తే, ఐ మీన్ ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీ కాకుండా ఎంటీ స్పేసెస్ లో ట్యాప్ చేసినప్పుడు ఈ ఫంక్షనాలిటీ కాల్ అవుతుంది. అప్పుడు టెక్స్ట్ డిస్మిస్ అయినప్పుడు ఈ 2 మెథడ్స్ కాల్ అవుతాయి. ఐ మీన్ కీబోర్డ్ డిస్మిస్ అయినప్పుడు షుడ్ ఎండ్ ఎడిటింగ్, టెక్స్ట్ డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఈ బుక్ మార్క్స్, సెర్చ్ ఇవి కూడా చూపిస్తాను. సో షుడ్ బిగిన్, డిడ్ బిగిన్, తర్వాత షుడ్ ఎండ్ ఎడిటింగ్, డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఇది తర్వాత ఇప్పుడు సెకండ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఏమైంది, సెకండ్ అనేది ప్రింట్ అయింది, థర్డ్ కాల్డ్, ఫస్ట్ సెలెక్ట్. ఇది ఇలా మనకు నచ్చిన ఫంక్షనాలిటీ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ మార్క్స్ అవి వచ్చేసి సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఏమొస్తుందో చూద్దాం. మనకి క్యాన్సిల్ అయితే వస్తుంది, తర్వాత ఆ బుక్ మార్క్ ప్లేస్ లో ఏదో ఒకటి వస్తుంది. మనకి అన్ని రావు, మనం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం కూడా. ఓకే, డ్రాప్ డౌన్ వచ్చింది, రిజల్ట్స్ లిస్ట్ బటన్ క్లిక్. ఎందుకంటే లాస్ట్ సెలెక్ట్ చేసింది రిజల్ట్, ఫస్ట్ ప్రియారిటీ రిజల్ట్స్కి ఇచ్చింది. అది లేకపోతే బుక్ మార్క్స్కి ఇస్తుంది, అది లేకపోతే క్యాన్సిల్ బటన్ వచ్చేస్తుంది, స్కోప్ బార్ వచ్చేస్తుంది. ఇవి రెండిట్లో ఏదో ఒకటే పెట్టగలం మనం, సెర్చ్ రిజల్ట్స్ ఐకాన్ లేదంటే బుక్ మార్క్. అది తీసేస్తాను, డిఫాల్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. బ్లాక్ థింగ్ కూడా తీసేసి డిఫాల్ట్ మీద. ఓకే, ఈ మైక్ ఐకాన్ ఉంది కానీ మైక్ ఐకాన్ అది అక్కడ మనకు చూపించట్లేదు. నెక్స్ట్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, సెర్చ్ రిజల్ట్స్ అన్న తీసుకోవాలి లేదంటే బుక్ మార్క్స్ అన్న తీసుకోవాలి. సో ప్రస్తుతానికి సెర్చ్ రిజల్ట్స్ ఆల్రెడీ ఇందాక చూసాం, సో బుక్ మార్క్స్ తీసుకుంటాను. ఇప్పుడు బుక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే ఆ డెలిగేట్ కాల్ అవుతుంది, బుక్ మార్క్ క్లిక్ అని. రిజల్ట్స్ అయిపోయింది, బుక్ మార్క్ బటన్ క్లిక్. ఓకే, బుక్ మార్క్ బటన్ క్లిక్ అని డెలిగేట్ కాల్ అయింది. క్యాన్సిల్ మీద ట్యాప్ చేస్తే క్యాన్సిల్, షుడ్ బిగిన్ ఎడిటింగ్, టెక్స్ట్ క్యాన్సిల్ బటన్ క్లిక్. ఇది సెర్చ్ బార్ గురించి. సేమ్ కొంచెం టెక్స్ట్ ఫీల్డ్ లాగే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఏమంటే ఇక్కడ ఐకాన్స్ వస్తాయి అడిషనల్ గా. క్లియర్ బటన్ బై డిఫాల్ట్ అది ఉండిపోతుంది, మనం ఆన్ ఆఫ్ చేయడానికి ఏమి ఇవ్వకుండా బై డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాడు. ఇది ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఇచ్చేస్తున్నాడు. తర్వాత మనం ప్లేస్ హోల్డర్ కి ప్లేస్ చేంజ్ చేసుకోవచ్చు కొంచెం, ఎంటర్ పొజిషన్ ని సెంటర్ కానీ లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, టాప్ వర్టికల్ స్పేసింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్స్ ఇస్తుంది, వాటి మీద ట్యాప్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ చేయాలంటే వాటి డెలిగేట్స్ తీసుకోవచ్చు. తర్వాత స్కోప్ బార్ అడిషనల్ గా స్కోప్ బార్ ఇచ్చాడు. ఇలా ఇది సెర్చ్ బార్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా, ఏదైనా డౌట్ ఉందా? డౌట్ లేదు. ఓకే, డెలిగేట్స్ దీనికి దండిగా ఉన్నాయి కదా. అంటే
ఎక్కువ అంటే మెయిన్ ఆ బటన్స్ ఉన్నాయి కదా, క్యాన్సిల్, బుక్ మార్క్, రిజల్ట్స్, ఈ 3 ఉన్నాయి. తర్వాత స్కోప్ బార్ ఉంది. సో ఈ 4 ఎక్కువయ్యాయి. ఇవన్నీ ఎక్స్ట్రా. ఇవి వచ్చేసి క్యాన్సిల్ వచ్చేసి క్యాన్సిల్ బదులు రిటర్న్ యూజ్ చేసుకోవచ్చు. మనకి టెక్స్ట్ బిల్ రిటర్న్ ఉంటుంది. సెర్చ్ బటన్ దగ్గర జస్ట్ ఒక ఏమంటారు, ఒక లెటర్ టైప్ చేసే లోపల కింద పాప్ కనిపిస్తాయి కదా నేమ్స్ అన్ని, అలా అదంతా ఉండదు కదా? ఫంక్షనాలిటీ మనం రాసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి చూయించుకోవాలి. అలా సపోజ్ ఇప్పుడు ఒక అరే తీసుకుంటాను. ఓకే, మనకి రిజల్ట్స్ చూపించాలంటే మీకు టేబుల్ వ్యూ అని ఉంటుంది, కంటెంట్ అలా అయితే చూపించడానికి వస్తే. ఇప్పుడు డైరెక్ట్ చూపించడం కొంచెం కష్టం అయితే ఫిల్టర్ చేయను. ఓకే, ప్రింట్ చేసి చూపిస్తాను. పైన చూపించడం అంటే లిస్ట్ టేబుల్ వ్యూ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అంతా ఫంక్షనల్ చేస్తే అర్థం అవ్వదు. జస్ట్ ఒక అరే తీసుకొని సమ్ యాపిల్, సమ్ అండ్ ఆల్ఫాబెట్స్ తీసుకుని జస్ట్ సెర్చ్ చేయడానికి ఏ ఉంటే ఏం కావాలి, సమ్ ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటాను. ఓకే, ఇది ఒక అరే ఉంది. నేను సెర్చ్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు కాల్ అయ్యేది ఏంటి, షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇన్, తర్వాత డిడ్ చేంజ్. ఓకే, నేను డిడ్ చేంజ్ లో ఫంక్షనాలిటీ చేద్దాం అనుకుంటున్నాను. డిడ్ చేంజ్ లో ఏంటి, నాకు ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. జస్ట్ ప్రింట్. ప్రింట్ ఏంటి, ఆ అరేలో ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ కి కాంబినేషన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవ్వాలి అనేలాగా. అరే డాట్ ఫిల్టర్, ఇదంతా హైర్ ఆర్డర్ మెథడ్స్ అని వస్తాయి. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫంక్షన్ ఎలా చేస్తానని. కంటైన్స్ సెర్చ్ టెక్స్ట్. ఈ ఫంక్షనాలిటీ ఏంటంటే ఏ ఎలిమెంట్స్ లో అక్కడ సెర్చ్ చేసే టెక్స్ట్ ఉంటుందో అవన్నీ ప్రింట్ చేయమని రాశాను అంతే ఇక్కడ. ఓకే, ఇది ఆ ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే జస్ట్ ఏ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వీటిలో ఏ అనేది వేటిలో ఉందో అవన్నీ ప్రింట్ అవుతాయి ఒక అరేలో. సపోజ్ స్టార్ట్ చేశాను ఏలో యాంట్ ఒక్కటే వచ్చింది. ఓకే, ఇది ఫర్ లూప్ కాదు కదా, ఆ ఫిల్టర్ లో క్యాప్సల్ ఓ సారీ, క్యాప్స్ ఒకటి తీసుకుంది. అది క్యాప్స్ కాబట్టి క్యాప్స్ తీసుకుంది. సరే 5 తీసుకుందాం. 5 తో వచ్చేసి ఒకటి ఉంది. సో 8 తీసుకుందాం. 8 తో 2 ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ లెటర్ తీసుకోవట్లేదు, ఎక్కడైనా తీసేసుకుంటుంది. తీసుకుంటుంది, ఎక్కడున్నా తీసుకుంటుంది. ఓన్లీ స్టార్టింగ్ లెటర్ తీసుకొని దానికి డిఫరెంట్ కండిషన్ రాసుకోవాలి. కండిషన్స్ అనేది మన చాయిస్ అనమాట, ఎలా తీసుకోవాలనేది ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే కంటైన్స్ అనమాట, ఆ ఎలిమెంట్ లో ఎక్కడున్నా సరే అలా రాశాను. అది మన చాయిస్. ఇక్కడ నేను టేబుల్ మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తున్నాను. అదే టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ లిస్టే చూపించామండి, డైరెక్ట్ లిస్టే అప్డేట్ అయ్యేలాగా. అది కూడా తర్వాత చేస్తాను, చేసి చూపిస్తాను. ఓకే, ఇది సర్చ్ బార్. ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు. సరే సరే, ఓకే, అయితే ఈరోజు సెషన్ కంక్లూడ్ చేద్దాం. రేపు నావిగేషన్. ఓకే, రేపు నుంచి ఓకే ఫైన్, బాయ్, గుడ్ నైట్.